టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పదవీ కాలం ముగుస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు ముందస్తు కార్యక్రమాలపై ఎస్ఈసీ నీలం సాహ్ని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సన్నాహాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం మార్చితో, సర్పంచ్ల పదవీ కాలం ఏప్రిల్తో ముగియనుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 17-18 తేదీల్లో కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. సూపర్ 6 జీఎస్జీపీ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు. సీఎం చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్ నెట్ కేసును ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఉన్న ఇతర నిందితులకు కూడా క్లీన్ చీట్ ఇచ్చింది. ఆ కేసు దర్యాప్తును ముగించినట్టు సిఐడి అధికారులు కోర్టుకు తెలిపారు. కేసు ఉపశమనకు అభ్యంతరం లేదని ఫైబర్ నెట్ ఎండీలు చెప్పారు. దీంతో కోర్టు తీర్పు వెలువరించింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలోని డాన్ బాస్కో పాఠశాల స్వాతంత్రోత్సవాలకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగశాలను ప్రారంభించారు. భవానీ దీక్ష విరమణతో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అమ్మవారి ఆలయంలో 3వ రోజు భవానీల రద్దీ కొనసాగుతోంది. నిన్న 2వ రోజు దుర్గమ్మను 60,000 మందికి పైగా భవానీలు దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ అనుబంధ ఆలయాల్లో అన్నప్రసాదాల పంపిణీకి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే మార్చి నుంచి అన్నప్రసాదాలను పంపిణీ చేయనున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ఒక్కో టెంపుల్లో 60 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ ములకల చెరువు నకిలీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో సిట్ 2వ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాండ్ర రమేష్, షేక్ అల్లాభక్ష్, చక్కా సతీష్ పాత్రలపై ఛార్జ్ షీట్ చేసిన సిట్ లేబుల్ల డిజైన్, ముద్రణలో ఈ ముగ్గురికి కీలక పాత్ర ఉన్నట్లు గుర్తించింది. మద్యం కేసులో లోతుగా దర్యాప్తు చేస్తోంది. దీంతో మరిన్ని పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నెల్లూరులో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేషన్ కరీముల్లా టీడీపీలో చేరారు. ఆయనకు మంత్రి నారాయణ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్యాబలం 39కి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా కట్టుపట్టి ధనుంజయరావు బాధ్యతలు స్వీకరించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు ధనుంజయరావు. ఈ విశ్వవిద్యాలయంలో వివిధ రకాల మొక్కలపై పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీర్లపాడు మండలంలోని వెల్లంకి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.